హలో, వెల్కమ్ టు శ్రీ పన్నయ్య ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో డిఫరెంట్గా ఉండే బీడ్స్ కలెక్షన్స్ అండ్ కొన్ని సెట్స్ కలెక్షన్, అలా డిఫరెంట్గా డిజైన్ చేసిన జ్యువెలరీ అంతా కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకు లైక్ చేయమంటున్నానంటే హ్యాండ్మేడ్ డిజైన్స్లో కొత్త కొత్త డిజైన్స్ అండ్ మీ దగ్గర ఉన్న రియల్ బీడ్స్లో కూడా మీరు డిఫరెంట్ ప్యాటర్న్స్లో మేక్ చేసుకోవచ్చు. కాబట్టి అట్లీస్ట్ యూ విల్ గెట్ సమ్ డిఫరెంట్ ఐడియాస్ విచ్ కెన్ మేక్ యువర్ సెల్ఫ్స్ విత్ సో బ్యూటిఫుల్ కలెక్షన్స్. దానికోసమైనా మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ వీడియోని కంపల్సరీగా ఫాలో అవ్వండి. సరే, ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ అదాలత్ సర్కిల్ నియర్ డిమార్ట్ బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. సో ఇవాళకైతే దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్, కోరల్ మాల. ఇది గివ్ అవే గిఫ్ట్ కింద ఇచ్చేస్తున్నాను. సో మీరు దీనికి చేయాల్సిందల్లా ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ ప్లేస్ చేయండి. ఓకే, సో ఇదైతే ఫస్ట్ కలెక్షన్ అండ్ సైడ్కి అంతా కూడా ఇలా నక్షి వర్క్లో మాప్స్ వచ్చేస్తాయి. కంప్లీట్గా డీప్ కార్వింగ్ ఉంటుంది. సైడ్ మాప్స్ అంతా కూడా వచ్చేసి ఏంటంటే దీనికి మొనాలిసా బీడ్స్లో ఇది గోల్డ్ బాల్స్తో టచ్అప్ ఇస్తూ చేసిన డిజైనర్ కలెక్షన్. దిస్ ఈజ్ ఎంటైర్లీ యూనిక్ అండ్ డీసెంట్గా నీట్గా ఉంటుంది. ఇక్కడ రూబీ విత్ గోల్డ్ బాల్ కాంబినేషన్లో వచ్చేసింది. యూ కెన్ సీ ఇది గుండీలా వచ్చేస్తుంది. పీకాక్ వచ్చేస్తుంది. ఎటువంటి గాడ్ మోటివ్స్ లేవు. సైడ్ మాప్స్ ప్లేస్లో 3 సైడ్ మాప్స్ ఇలా వచ్చేస్తాయి. కిందంతా కూడా మీకు రూబీలో లైట్, అంటే రూబీ కూడా కాదు, దిస్ ఈజ్ అ వైన్ అనమాట. వైన్ కలర్ అంటారు, లేదంటే పీచ్ పింక్ కింద కూడా కొంతవరకు వస్తుంది. ఆ కలర్లో ఉన్న మొనాలిసా బీడ్స్ ఇవన్నీ కూడా ఇలా వచ్చేస్తుంది. యూనిక్గా ఉంటుంది, వేసుకున్నా కూడా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది, రాయల్గా ఉంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మీకు ఇలా వచ్చేస్తాయి. అంటే ఈ యొక్క సైడ్ మాప్ ఉంది కదా, ఈ సైడ్ మాప్ ప్లేస్లోనే ఒక పీకాక్ లాగా ఇయర్ రింగ్ వచ్చేసి కిందికి ఈ డ్రాప్ ఇచ్చేసాం అనమాట. సో దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్గా ఆప్ట్ అయిపోయింది. ఇంకా దిస్ ఈజ్ అ బ్యాకర్ పార్ట్ వచ్చేసి ఇదిగో ఇలా వచ్చేస్తుంది. ఓకే, కంప్లీట్గా నక్షి వర్క్లో వచ్చేస్తుంది విత్ చాలా సాఫ్ట్గా స్మూత్గా ఎలిగెంట్గా ఉంటుంది వర్క్ అనేది. అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ ఈజ్ ఇన్ బడ్జెట్ ఫ్రెండ్లీ. 2650 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ విల్ షో యూ వన్ బ్యూటిఫుల్ కలెక్షన్. దిస్ ఈజ్ విత్ పర్ల్స్లో వచ్చేస్తుంది. దీస్ ఆల్ ఆర్ ద సెమీ ప్రీషియస్ ఆఫ్ రైస్ పర్ల్స్. ఇలాంటి కలెక్షన్లో వచ్చేసి కిందికి వచ్చేసి ఏంటంటే గణేష పెండెంట్ వచ్చేస్తుంది అనమాట. పర్ల్స్లోనే కొంచెం హెవీగా యూనిక్గా ఉండే కలెక్షన్స్ ఇవన్నీ కూడా. అండ్ దిస్ ఈజ్ ఆఫ్ గణేష పెండెంట్. ఇవన్నీ కూడా అన్కట్ స్టోన్స్ వచ్చేస్తాయి. కిందికంతా కూడా రూబీ అండ్ పర్ల్ డ్రాప్స్ వచ్చేస్తాయి. రెగ్యులర్ కలెక్షన్ లా కాకుండా ఇదంతా కూడా పర్ల్ వచ్చేసి కిందికి వచ్చేసి రూబీ అలైన్మెంట్ వచ్చేస్తుంది అనమాట. జనరల్గా రెగ్యులర్గానైతే పర్ల్ అండ్ పెండెంట్ అలా అలైన్మెంట్ కాకుండా రూబీ కాంబినేషన్లో వచ్చేస్తుంది. అండ్ మీకు ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, నేను చూపించేస్తాను. ఇలా వచ్చేస్తుంది. ఓకే, అండ్ వీటికి ఇయర్ రింగ్స్ కూడా చాలా ప్రెట్టీగా వచ్చేసాయి. దీస్ ఆర్ ది ఇయర్ రింగ్స్. జస్ట్ 1 సింగిల్ మాల ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. బాగుంటుంది, అంటే మంచి క్లాసీ లుక్లో ఉంటుంది అనమాట. త్రీ లైన్స్ ఆఫ్ పర్ల్స్ వచ్చేస్తాయి. ఇలా వచ్చేస్తుంది మేకింగ్ అంతా కూడా. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1550.
ఓకే. అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ అని చెప్పాను కదా, సేమ్ పీస్ అవైలబుల్ ఇన్ ద గ్రీన్ ఆల్సో. దిస్ ఈజ్ ఆల్సో మంచి గ్రీన్ అనమాట, లైట్ గ్రీన్లో వచ్చేస్తాయి. పేస్టల్ గ్రీన్స్ ఉంటాయి చూసారా, ఆ గ్రీన్లో వచ్చేస్తుంది మనకి. సేమ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ రూబీ బదులు ఏంటంటే గ్రీన్ వచ్చేసింది అనమాట. ఇలా వచ్చేస్తుంది, మంచి యూనిక్గా కనిపించేస్తుంది. 3 లైన్స్ విత్ గ్రీన్స్ వచ్చేసి పెండెంట్ అలైన్మెంట్ వచ్చేసింది కాబట్టి చాలా నీట్గా ఉంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా గ్రాండ్ లుక్లో వచ్చేసాయి. ఓకే. అండ్ ద ప్రైస్ ఈజ్ సేమ్, దట్ ఈస్ 1550. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. జనరల్గా ఆలోచించండి, ఓన్లీ పెండెంట్ ఇయర్ రింగ్స్కే ఉంటుంది కాస్ట్. ఎంత లేదన్నా ఈ సైజ్ ఆఫ్ పెండెంట్ విత్ అన్కట్ స్టోన్స్ అండ్ ఈ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే కనుక మినిమం 1000 నుంచి 1200 మధ్యలో ఉంటుంది. ద సేమ్ విత్ ద మినిమం బడ్జెట్లో దిస్ కంప్లీట్ వర్క్ పర్ల్స్ అండ్ గ్రీన్స్తో మేకింగ్ అంటే సూపర్ అని చెప్పొచ్చు. వెరీ రీజనబుల్ బడ్జెట్లో మంచి మంచి కలెక్షన్స్ ఆల్ దీస్ ఆర్. Okay, and the next is this is one more cutie pie. చెప్పండి ఇవి ఏంటి అసలు? పగడాలు పీచ్ కలర్లో ఉన్న పగడాలు. అండ్ ఇదంతా కూడా అల్లకంలోకి తీసుకొస్తే ఇదిగో వర్క్ ఇలా వచ్చేస్తుంది. మధ్య మధ్యలో అన్నీ కూడా చిన్న పలకసర్లు. ఇంత కట్టుతీగ వర్క్ వచ్చేస్తుంది మీకు, 4 లైన్లో వచ్చేస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ పీచ్ పింక్ పగడం. హోప్ యూ అండర్స్టాండ్ ద క్వాలిటీ. ఎంత బెస్ట్ క్వాలిటీ అనేది మీకు ఇంకా అర్థం అవ్వాలని దగ్గర నుంచి చూపించేస్తున్నాను. అండ్ ఇదంతా కూడా కట్టుతీగ అల్లకం. యూ కెన్ సీ హియర్. ఓకే, 4 లైన్లో వస్తుంది మాల అంతా కూడా. అండ్ లెంత్ వచ్చేసి ఒక 22 ఇంచెస్ అలా వచ్చేస్తుంది. ఇక్కడ ఇది కరెక్ట్ కాంబినేషన్ అంటే కరెక్ట్గా కలర్ మీకు రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే చేతి మీద పెట్టింది చూడండి, ఎగ్జాక్ట్గా మీకు తెలుస్తుంది. పీచ్ పింక్ సూపర్గా ఉంటుంది. డార్క్ నేవీ బ్లూ అలా డార్క్ శారీస్ మీదకి వేయండి, బ్లాక్ కానీ నేవీ బ్లూ కానీ ఎనీ కైండ్ ఆఫ్ డార్క్ శారీస్ మీదకి వేయండి, చాలా చక్కగా ఉంటుంది. మీరు ఊహించరు అంత బాగుంటుంది. మీకు ఇది వీడియోలో డల్గా కనిపిస్తుంది, బట్ నో, దిస్ ఇస్ నాట్ డల్. పీచ్ పింక్ అది చెప్తున్నాను కదా, వేయండి, బాగుంటాయి శారీస్ మీదకి కానీ డ్రెస్సెస్ మీదకి కానీ. ఆల్ దీస్ ఆర్ వెరీ ప్రెట్టి. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ వర్క్, ఈ కట్టుతీగ అల్లకం ఏంటంటే జస్ట్ లైక్ గోల్డ్లో ఎంత సన్నగా స్మూత్గా వచ్చిందో అలాగే వచ్చింది చూడండి. ఈ అల్లకం పనితనానికి మనం కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు, వితౌట్ ఒక సింగిల్ మూమెంట్ కూడా ఆలోచించాల్సిన పనిలే. అంత బాగుంది ఈ బడ్జెట్కి, ఈ ప్రైస్కి, దీనికి సూపర్ అంటే సూపర్. అండ్ ఇందులోనే కొంచెం డిఫరెన్స్తో మళ్ళీ రూబీలో గ్రీన్లో కూడా మేక్ చేసేసాము. ఇది కూడా అంత కట్టుతీగ వర్కే. మీకు ఇంతకుముందుకు మనం బ్లాక్లో చూసేసుకున్నాం ఇలాంటివి. జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటాను వీడియోలో అప్లోడ్ చేశాను. సేమ్ ఇదే కట్టుతీగ అల్లకంలో బ్లాక్ స్పిన్నల్స్తో వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదేంటంటే రూబీస్తో వచ్చేసింది. 4 లైన్స్ ఆఫ్ రూబీ. మీకు లెంత్ కూడా మంచి లెంత్లో ఉంటుంది. ఇది ఒక 24 ఇంచెస్ అలా వచ్చేస్తుంది. జస్ట్ ఇలా ప్లెయిన్గా వేసేసుకున్నా కూడా ఎంత బాగుంటుందో. లేదు మీ దగ్గర ఏదైనా గోల్డ్ పెండెంట్ ఉంది వేస్తాను అనుకున్నా వేయచ్చు. ఇదంతా కూడా కట్టుతీగ వర్క్ అండి. అంటే న్యాచురల్గా ఉన్నట్టుగా కనిపించుకోవాలి, సింపుల్గా బీడ్స్ కలెక్షన్లో వేసుకోవాలి రాయల్గా అనుకుంటే కనుక యూ హ్యాపీలీ గో విత్ దీస్ కలెక్షన్స్. ఓకే, కనిపిస్తుంది కదా డిఫరెన్స్, ఈ అల్లిక, ఈ పనితనం.
జీరో సైజ్ అన్నమాట, ఇవన్నీ కూడా జీరో సైజ్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 900. ఓకే, అండ్ ఇందులో గ్రీన్ కలర్లో కూడా అవైలబుల్గా ఉంది. ఐ విల్ షో యూ దట్ కలర్ ఆల్సో. మీరు కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి, కానీ ఇలాంటివి ఏంటంటే కొన్ని ఇయర్స్ పాటుగా మీరు ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ని. అండ్ వర్క్ విషయంలో కూడా ఆర్టిఫిషియల్ లాగా కనిపించదు. మీకు దగ్గర నుంచి చూపిస్తుంది చూడండి, ఎంత సన్న నల్లకం ఇదంతా కూడా. మాన్యువల్గా ఎంత వర్క్ చేయాల్సి ఉంటుంది ఒక ఎంప్లాయీ అనేవాడు, లేదంటే ఒక వర్కర్ అనేవాడు. సన్నగా ఇదంతా కూడా హ్యాండ్మేడ్ డిజైన్స్. నమ్మండి, మీకు ఈ అల్లికి అర్థం అవ్వాలని ఇదో ఇలాగే పట్టుకొని కూర్చున్నాను, మీరు చూస్తారు అని. 4 లైన్స్ ఉంటుంది. అండ్ మీకు ఇందులో గ్రీన్లో కూడా అవైలబుల్గా ఉంది. జస్ట్ ఒక ఇలా వేసేస్తే సరిపోతుందండి. మీకు ఇది కలర్ ఇంకా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు ఎగ్జాక్ట్గా రూబీ అనేది, అందుకే మీకు అర్థం కావట్లేదు ఇది రూబీ అనేది. ఇందులో పెట్టినా కూడా మీకు కనిపించట్లేదు. చేతి మీదనే బెస్ట్ అండి, చేతి మీదనే బెస్ట్, చూసేసుకోండి. అందులోనే ఇది కలర్ కనిపించట్లేదు అంతే, ఎందుకంటే చిన్నగా సన్న బీడ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా జీరో సైజ్ ఆల్మోస్ట్. ఎంత సన్న బీడ్సో చూసుకోండి. అండ్ ఇందులో మీకు ఇంకా గ్రీన్ కాంబినేషన్లో కూడా అవైలబుల్గా ఉంది. దిస్ ఈజ్ ఇన్ గ్రీన్. గ్రీన్లో స్పిన్నల్ అన్నమాట, ఇదేమో రూబీలో స్పిన్నల్. వర్క్ అంతా కూడా కట్టుతీగతో వచ్చేస్తుంది. లెంత్ అంతా కూడా మీకు మంచి 24 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. అండ్ దీని ప్రైస్ కూడా సేమ్ 900 రూపీస్. ఇది 2 కలర్ కాంబినేషన్స్లో రూబీ అవైలబుల్, గ్రీన్ అవైలబుల్. మంచి గ్రీన్ అనమాట. మనం అందరము అంటే రియల్ గోల్డ్లో పచ్చల్లో ఎలాంటి గ్రీన్స్ యూజ్ చేస్తామో ఇదిగోండి అలాంటి గ్రీన్స్ ఏవి. చాలా చాలా సన్నని మైన్యూట్ వర్క్. మీరు ఏ ఏజ్ అయినా కూడా ఇది వేసుకోవచ్చు, ఏ ఏజ్ అయినా కూడా ఇది వేసుకోవచ్చు. See how beautiful it is. అరే నిజానికి ఇలా 2 వేసినా బాగుందండోయ్. గ్రీన్కి గ్రీను, రూబీకి రూబీ వేసుకున్నా బాగుంది కదా. ఏదైనా డబల్ షేడెడ్ శారీస్ ఉన్నాయనుకోండి, గ్రీన్ పింక్, ఇలా వేసేసుకోండి, బాగుంది. మనని వద్దనే వాళ్ళు ఎవరు చెప్పండి. మన జ్యువెలరీని మనమే డిజైన్ చేసుకోవాలి, అదే కదా మన కాన్సెప్ట్. బట్ ఏ మాట కామాట చెప్పుకోవాలండి, బాగుంది. ఇలా వేసినా కూడా బాగుంది. ఓకే, సో if you want to go with the green, you can order green. If you want to go with the ruby, you can order ruby. Okay, and price for this is 900. లెంత్ వచ్చేసి 22 నుంచి 24 ఇంచెస్ ఉంటుంది. కంఫర్టబుల్గా ఉంటుంది. అల్లిక సన్నగా, నాజుగ్గా, స్టైలిష్గా గోల్డ్ రెప్లికా లాగా ఉంటుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఓకేనా, క్లియర్ ఐ థింక్. Okay, next I will go with another beautiful collection. This is a coral. Yes, ఇవాళంతా చిన్న కోరల్స్, పెద్ద కోరల్స్ ఇదే సరిపోతుంది మీకు. ఇది చూడండి, స్టెప్ బై స్టెప్ వచ్చేస్తుంది. 3 లేయర్డ్ మాల, ఆల్మోస్ట్ 24 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. ఇలా ప్లెయిన్గా వేయండి, బాగుంటుంది. కాంట్రాస్ట్ కలర్ ఆఫ్ శారీస్ కానీ, సెల్ఫ్ కలర్ ఆఫ్ శారీస్ మీద కానీ వేయండి. అండ్ అల్లకం అంతా కూడా కట్టుతీగ అల్లకం. అండ్ రూబీస్ చూడండి, కోరల్స్ చూడండి, మీకు కొంచెం పొడవుగా వచ్చేస్తాయి. అండ్ వర్క్ అంతా కూడా కట్టుతీగ అల్లకంలో ఉన్న వర్క్. వెయ్యండి, వేస్తే తెలుస్తుంది వీటందం ఏంటి అనేది. బీడ్స్కున్న స్పెషాలిటీ ఏదండి, వేసుకుంటే నిండుగా ఉంటుంది. ఎక్కడ కూడా అది ఆర్టిఫిషియలా, రియలా, గోల్డా, 1 గ్రామ్ అర్థం అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బీడ్ సెలెక్షన్ చేసుకున్నామంటే దానికి తోడు సుపీరియర్ ఇన్ ద క్వాలిటీ. అండ్ అంటే 1 గ్రామ్కి వచ్చేసి ఎంత బెస్ట్గా మేక్ చేయాలో
అంత బెస్ట్గా మేకింగ్ ఉంటుంది అన్నమాట. సూపర్ సూపర్, మాటలు లేవు. జస్ట్ సీ అండ్ ఎంజాయ్. అండ్ కొరల్లో రెగ్యులర్ కలెక్షన్స్ అంటే రెగ్యులర్గా కోరల్స్ కాకుండా కొంచెం యూనిక్గా వేసుకోవాలి, న్యాచురల్గా ఉండాలనుకుంటే కనుక యూ హ్యాపీలీ ఆర్డర్ దిస్ 950. లెంత్ కూడా కంఫర్టబుల్గా ఉందండి. 24 ఇంచెస్లో వచ్చేస్తుంది. 3 లేయర్డ్ మంచి కట్టుతీగ, సన్న కట్టుతీగ. చూడండి ఇక్కడ అల్లకం చూడండి ఎంత బాగుంది అని. సన్న కట్టుతీగ అల్లకం స్టెప్ బై స్టెప్ వచ్చేసింది. లైట్ వెయిట్గా ఉన్నాయి. ఇంకేం కావాలి అసలు? ప్రైస్ చూస్తామా, టూ హై లేదు, దట్స్ ఫైన్ కదా. 950 ఈజ్ అ ప్రైస్. మీకు బ్యాకర్ పార్ట్ అంతా ఇలా వచ్చేస్తుంది కంప్లీట్గా. కొంచెం ఎక్స్టెన్షన్ చైన్ వచ్చేస్తుంది లిటిల్ బిట్. ఎంత బాగుందో కదా, సూపర్. నెక్స్ట్ విల్ గో విత్ వన్ బ్యూటిఫుల్ కంటే ప్యాటర్న్. కంప్లీట్గా కార్వింగ్ వచ్చేస్తుంది నక్షీ వర్క్లో విత్ రైస్ పర్ల్స్ వస్తాయి అండ్ గ్రీన్స్ వచ్చేస్తాయి కిందంతా కూడా. అన్కట్ స్టోన్ వర్క్ అండ్ గ్రీన్ అండ్ ఇదంతా కూడా కంప్లీట్గా కార్వ్ చేయాల్సిన పీస్ అనమాట. కంప్లీట్గా అన్కట్ స్టోన్స్ వస్తుంది, గ్రీన్ స్టోన్ వచ్చేస్తుంది. కంటేలో ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. యాక్చువల్గా ఎందుకు నవ్వొస్తుందంటే నేను రీసెంట్గా గోల్డ్ పర్చేస్ చేద్దామని ఒక షాప్కి వెళ్ళాను. అక్కడ చూస్తే ఏం చూసి ఏం కొనాలి అని అసలు నాకు నిజంగా చెప్తున్నాను, మీరు మరోలా భావించొద్దు. నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చింది. అసలు ఇప్పుడు నేను ఇక్కడ ఏం కొనుక్కోవాలి? ఏది చూడు ఇక్కడవే, ఏది చూడు అరే ఇది మనం అప్పుడు ఎప్పుడో చేసుకున్నాం కదా, అది ఇది మనం 1 year బ్యాక్ తెచ్చుకున్నాం కదా, అరే 6 months బ్యాక్ మన ఛానల్లో చూపించాం కదా. ఏది చూడు కదా 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 అని అనిపిస్తుంది. కానీ ఇవన్నీ చూసిన కళ్ళకో ఏంటో ఏది గొప్పగా కనిపించట్లేదు. వాస్తవంగా చెప్పాలంటే కంటేలో ఏదైనా తీసుకుందామని వెళ్ళాను. ఎన్ని చూపించారు? వెళ్ళింది కూడా జిఆర్టీ జ్యువెలర్స్ పంజాగుట్ట. ఎస్, ఒక 15 చూపించారు కావచ్చు గోల్డ్లో కంటే ప్యాటర్న్లో. ఏది చూసినా కూడా ఇది మన దగ్గర ఉంది, ఇది మన దగ్గర ఉంది, ఇది మన దగ్గర ఉంది అని. నేను బేసికల్గా సెలెక్షన్ కోసం ఎక్కువ టైం తీసుకోను. అసలు టక్కటక్క సెలెక్షన్ చేసేసుకుంటాను, 10 నిమిషాల్లో పని అయిపోగొట్టుకుంటాను. అంటే జనరల్గా అలాగే ఉంటుంది, అది బట్టలు అయినా సరే జ్యువెలరీ అయినా సరే. నాకు ఏమైందో నాకు అర్థం కాలేదు. అరగంట అయిపోయింది, గంట అయిపోయింది, గంటన్నర అయిపోయింది, నా వల్ల కావట్లేదు సెలెక్షన్ అనేది. ఎందుకు కావట్లేదు నాకు నేను అనలైజ్ చేసుకుంటే కళ్ళకి ఏది కొత్తగా కనిపించట్లేదు, ఏది అనట్లేదు. అరే ఈ కంటే మన దగ్గర ఉంది కదా ఆల్రెడీ, ఇది మన దగ్గర ఉంది కదా అని. ఇంకా ఏం లేదు, నా బడ్జెట్ చూసుకున్నాను, నా బడ్జెట్లో ఏది వస్తే అది తీసుకొని వచ్చేసాను అంతే, సింపుల్. ఏది బాగా నచ్చింది, ఏది కొంచెం నచ్చింది అంటే దేనికి నా దగ్గర సమాధానం లేదు అంతే. ఐ హ్యావ్ టు పర్చేస్ గోల్డ్ అంతే అనిపించింది. ఆ టైంకి గోల్డ్ పర్చేస్ చేయాలి కదా, సరే ఉన్న దాంట్లో నాకు కంటి డిజైన్ లేదు గోల్డ్ కాబట్టి ఏదో ఒకటి కొనాలి. బడ్జెట్ దాటుకోవద్దు, తక్కువ కాదు కదా, నా బడ్జెట్లో ఏది వస్తే అది తీసుకొని వచ్చేసి దట్స్ 100% సాటిస్ఫాక్షన్ అని చెప్పలేను, కంప్లీట్గా అన్సాటిస్ఫాక్షన్ అని కూడా చెప్పలేను. అంటే కళ్ళకి చూసి చూసి అలా అయిపోయిందేమో నాకు నేను అనలైజ్ చేసుకున్నాను. ఏవి చూడు ఇంకా ఇదే వర్క్, కాకపోతే 99% ఇక్కడ ఉంటుంది, ఆ 1% కూడా అక్కడ ఉండి అది 100% లాగా కనిపిస్తుంది, 99% లాగా కనిపిస్తుంది. రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఇక్కడ మనం థౌజండ్స్లో 100sలో ఛార్జ్ చేస్తే వాళ్ళు ల్యాక్స్లో ఛార్జ్ చేస్తున్నారు. మనం పెట్టుకున్నప్పుడు అబ్బా ఇది గోల్డ్ అనే ఫీలింగ్ ఉంటుంది, అరే ఇది 1 gram అనే ఫీలింగ్ ఉంటుంది. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. వాట్ ఐ కంక్లూడెడ్ ఫర్ మై సెల్ఫ్. దీస్ ఆర్ ద అన్కట్ స్టోన్స్, రైస్ పర్ల్ అండ్ గ్రీన్, ఇలా పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉంది అసలు. ఒక్కటి చాలు కదా, చక్కగా చీర వేసేసుకొని ఇలాంటి ఒక పీస్ పెట్టుకొని వెళ్తే ఆహా అద్భుతం. ఎక్కడ అనిపిస్తుంది అండి మీకు ఇది 1 gram గోల్డ్ లాగా? ఏది నా కంటికి అస్సలు కనిపించట్లేదు. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1650. ఓకే, అండ్ వన్ మోర్ క్యూటీ పై. దిస్ మళ్ళీ రీస్టాక్ అయిపోయింది ఈ పీస్ అయితే. నేను ఆల్మోస్ట్ 2 months బ్యాక్ చూపించాను అనుకుంటాను. రూబీ స్టోన్ వచ్చేస్తుంది, పోటా స్టోన్, ఇలా మొవ్వలు వచ్చేసి చక్కగా ఉంటుంది.
ఒక్క పీస్ వేసుకున్నామంటే చాలు. ఇది యాంటిక్ పాలిషింగ్లో వస్తుంది, నీట్గా ఉంటుంది. మీకు స్టోన్ ఫినిషింగ్ అర్థమవుతుంది కదా, కంప్లీట్గా పోటా స్టోన్. వా, ఇట్స్ ఎనఫ్, వన్ పీస్ ఈజ్ ఎనఫ్. కంప్లీట్గా డ్రెస్అప్ అయిపోయాక ఒక చిన్న పీస్ చాలండి మనని మనం ఎలిగెంట్ చేసుకోవడానికి. కాకపోతే ఆ బాధ ఉంటుంది కదా, గోల్డ్ లేదు మన దగ్గర గోల్డ్ లేదు, ఆ బాధనే ఎక్కువ. కరెక్ట్గా చేసేసుకుంటే అదొక్క కాన్సెప్ట్ని పక్కన పెట్టేసుకుంటే, కొంచెం ఓపిక్గా సెలెక్ట్ చేసుకుంటే అసలు 1 గ్రాముల్లో ద బెస్ట్ కలెక్షన్స్ గోల్డ్ అని ఉన్నాయి. ఏదో మీరు సేల్స్ కోసం చెప్తున్నారండి అంటే కాదండి, నేను సేల్స్ కోసం చెప్పట్లేదు, నేను నిజాయితీగా ఉన్నట్టే చెప్తున్నాను. కిందంతా కూడా ఇలా మువ్వలు వచ్చేస్తాయి. అసలు గోల్డ్ కొనుక్కోవద్దా అని అంటే అలా చెప్పనండి, నేను గోల్డ్ కొనుక్కోవద్దని నేను చెప్పను. కాకపోతే చిన్న ఐటమ్స్ మీద ఇన్వెస్ట్ చేయకండి. తులము 10 గ్రామ్స్, 20 గ్రామ్స్, 30 గ్రామ్స్ అలా ఇన్వెస్ట్ చేయకండి. అదంతా ఒక దగ్గర జమ చేసేసి ఏదైనా పెద్ద హారం కొనుక్కోండి. ఎందుకంటే చిన్న కలెక్షన్స్, బీడ్స్ కలెక్షన్స్ అలా లైట్ వెయిట్లోనైతే ఎన్ని సెట్స్ వస్తున్నాయో, బీడ్స్లో ఎంత డిజైనింగ్ చేస్తున్నామో కదా మనం. సో అంత డిజైనింగ్ అన్ని ఆప్షన్స్ పెట్టేసుకున్నాక 1 తులా 2 తులాస్లో గోల్డ్కి వెళ్ళొద్దు. అదంతా జమ చేసేసుకోండి. ఒకటేసారి 10, 15, 20 తులాస్ పెట్టుకొని ఏదైనా పెద్ద సెట్ చేసేసుకోండి. అట్లీస్ట్ మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఒక అకేషన్కి యూజ్ అవుతుంది. ఏదైనా సందర్భం వచ్చింది అనుకోండి, మంచి చెడుకు దానికి అవసరం అవుతుంది కదా, అందుకని ఆ ఫీలింగ్. ఇది నా పర్సనల్ ఫీలింగ్, మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే పాటించండి, లేదంటే విని వదిలేసేయండి అంతే. ఓకేనా. దీనికి మెయిన్ థింగ్ ఏంటంటే బుట్టాస్ వచ్చేసాయి. జనరల్గానైతే ఇలాంటి డిజైన్కి ఏమొచ్చేస్తుంది, ఇక్కడ ఈ ప్యాటర్న్లో అలాగే వచ్చేస్తుంది, యాజ్ ఇట్ ఈస్గా ఇయర్ రింగ్ వస్తుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే బుట్ట వచ్చేసింది. సూపర్బ్ కదా. $1650 is the price. The next I'll show you one beautiful collection. All these are the onyx beads with a different color combination అనమాట. యాక్చువల్గా ఇది ఒక కస్టమర్ ఆర్డర్ ఉండే, చాలా చేసాము ఈ కాంబినేషన్లో. స్టిల్ వీ హ్యావ్ 2 pieces అవైలబుల్ ఇన్ దిస్ కాంబినేషన్. లైట్ బేబీ పింక్ అండ్ మెరూన్, ఇవన్నీ ఆనెక్స్ బీడ్స్. జనరల్గానైతే మెరూన్ గ్రీన్, మెరూన్ వైలెట్, మెరూన్ వైట్ ఆ కాంబినేషన్లో ఇస్తాము. బట్ దిస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ కాంబినేషన్, దట్ ఈజ్ ఆఫ్ లైట్ పింక్ అండ్ రూబీ మెరూన్ కాంబినేషన్. చాలా శారీస్ మీదకి వస్తుంది, మీరు ట్రై చేయండి. పీచ్ పింక్, మెరూన్, బ్లాక్, పింక్ షేడ్స్లో ఏ శారీస్ ఉన్నా వాటి మీదకి వేయచ్చు. మంచి కాంబినేషన్. అండ్ ఇవన్నీ కూడా ఆనెక్స్ బీడ్స్, మీకు ఒక 2.5 mm, 3 mm ఆ సైజులో ఉంటాయి. మీకు షైనింగ్ కూడా ఎంత బాగా షైన్ అవుతున్నాయి చూడండి. ఇవన్నీ జస్ట్ ఇన్ని లైన్స్ ఆఫ్ మేకింగ్కే బోల్డ్ అంత ఛార్జ్ పడుతుందండి. ఒక మాటలో చెప్పాలి అంటే రాయల్గా ఉండాలి, కొంచెం యూనిక్గా కావాలి అనుకుంటే హ్యాపీగా ఈ కాంబినేషన్కి వెళ్ళిపోండి వితౌట్ ఎనీ హెజిటేషన్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1350. మేకింగ్ అంతా కూడా ఇదిగో ఇలా థ్రెడ్కి వచ్చేస్తుంది. బరువుగా ఉంటాయి కాబట్టి కంపల్సరీ థ్రెడ్ అలైన్మెంట్ ఇవ్వాల్సి వస్తుందండి. కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ సారీ కట్టి వేయండి, అదిరిపోతుంది. ఓకే. దీంతో పాటుగా తీన్లడా కాంబినేషన్లోనే కుందన్లో అలా 2 లైన్లో మేక్ చేసాము. లాస్ట్ టైము దీంట్లో రియల్ బీడ్స్లో చేసాము, మంచి రెస్పాన్స్ ఇచ్చేశారు. సో అది చాలామంది అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు కొన్నారు. ఇంకా లేని వాళ్ళు ఏమన్నారంటే ఇదే దాంట్లో రియల్ బీడ్స్లో కాకుండా రెగ్యులర్ ఆనెక్స్ బీడ్స్లో వేయండి, అప్పుడు ఏంటంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అవుతుంది, కొనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. ఎస్, వీ కన్సిడర్ దట్ రిక్వెస్ట్. ఇన్స్టాలోనైతే చాలామంది రెస్పాన్స్ అదే ఇచ్చారు. సెట్ ఈజ్ వెరీ గుడ్, బట్ మీకు రియల్ బీడ్స్ కాకుండా నార్మల్ బీడ్స్లో చేసి ఇవ్వండి, మాకు అందరికీ ఈజీగా ఉంటుంది, అఫోర్డబుల్గా ఉంటుంది అని. ఓకే. 2 లేయర్లో చేసేసాము. మీకు కుందన్స్ వచ్చేస్తాయి, ఇన్ అండ్ అవుట్ మొత్తం కూడా. అవుటర్ వచ్చేసి లోటస్ పెండెంట్ వచ్చేస్తుంది. సూపర్, ఇది కూడా ఇలా వచ్చేస్తుంది. కుందన్లో లోటస్,
1950 ఈజ్ ద ప్రైస్. లెంత్ వచ్చేసి మంచి లెంత్లో ఉంటుందండి, 24, 25, 26 ఇంచెస్ మధ్యలో ఉంటుంది. యా యూ కెన్ సీ 24 to 26 ఇంచెస్ మధ్యలో ఉంటుంది. మంచి క్లాసీ లుక్లో ఉంటుంది. ఓకే, కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. బట్ బిఫోర్ ఎండింగ్ ద వీడియో, రిక్వెస్టింగ్ యూ ఆల్ పీపుల్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్.